నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన నామినేషన్ల కోలాహలం. తొలి నామపత్రం సమర్పించిన పయ్యావుల కేశవ్. మరింత జోరందుకున్న అభ్యర్థుల ప్రచారాలు. ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతున్న కూటమి నేతలు. నాలుగు సభల్లో మోదీ, చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం. అనకాపల్లి, రాజమండ్రి ఖరారు. మరో రెండింటిపై కసరత్తు. వైకాపాలో వైఎస్ఆర్ ఎప్పుడో కనుమరుగయ్యారన్న షర్మిల. ప్రజల్లోకి రాని వ్యక్తి రాజశేఖర రెడ్డి వారసుడు ఎలా అవుతారని ప్రశ్న. ఎన్నికల వేళ మద్యం పారకుండా కఠిన చర్యలు. ఈ ఏడాది ఇప్పటి వరకు 300 కోట్ల రూపాయలు సీజ్ చేశామన్న సీఈఓ. జగన్పై దాడి కేసులో అనుమానితుడిని అరెస్టు చేసిన పోలీసులు. హత్యాయత్నం కేసు నమోదుపై న్యాయవాది అభ్యంతరం. సార్వత్రిక సమరంలో రేపే తొలి విడత ఓటింగ్. 102 లోక్సభ స్థానాల్లో పోలింగ్కు సర్వం సిద్ధం. కోస్తాంధ్రలో తొలి రోజు నామినేషన్ల ప్రక్రియ ఉత్సాహంగా సాగింది. అభ్యర్థులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి నామపత్రాలు దాఖలు చేశారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరాగా భారీ ర్యాలీలతో నామినేషన్ల ప్రక్రియ కోలాహలంగా సాగింది. కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేష్ తరపున తెలుగుదేశం, జనసేన, భాజపా నేతలు నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా మంగళగిరిలోని సీతారామ కోవెల ఆలయం వద్ద నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ ర్యాలీగా వెళ్లారు. వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులంతా కలిసి లోకేష్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్, బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ కూడా మంగళగిరి నియోజకవర్గంలో నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు మరో 3 స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి నామినేషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం, జనసేన, భాజపా కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి ఆర్ఓకు పత్రాలు సమర్పించారు. నరసరావుపేట లోక్సభ కూటమి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ కు 2 సెట్ల నామినేషన్ పత్రాలు అందజేశారు. ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి నామినేషన్ వేశారు. కుమారుడు రాఘవరెడ్డితో కలిసి ఆర్ఓ కార్యాలయంలో నామపత్రాలు అందించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా చదలవాడ అరవింద బాబు ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం కార్యాలయం నుంచి కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లిన చదలవాడ రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించారు. కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. పామర్రు అసెంబ్లీ కూటమి అభ్యర్థి వర్ల కుమార్ రాజా ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ నెల 24న మరోసారి నామినేషన్ వేస్తానని తెలిపారు. మచిలీపట్నంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి పావని నామినేషన్ వేశారు. నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా ఆఫీస్ కార్యాలయంలో వైకాపా అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నామినేషన్ పత్రాలు సమర్పించారు. కూటమి అభ్యర్థులను పంపించే సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయానికి వైకాపా అభ్యర్థులు రావడంతో గొడవ జరిగి కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఆళ్ల నాని ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. విశాఖ జిల్లా భీమిలి కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తలతో ర్యాలీగా తరలివెళ్లిన గంట 3 సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల అసెంబ్లీ వైకాపా అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. రాయలసీమ జిల్లాల్లోనూ మొదటి రోజు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలయ్యాయి. ర్యాలీలు నిర్వహిస్తూ కార్యకర్తల జనసందోహం మధ్య అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ తరపున ఆయన సతీమణి హేమలత,
కుమారుడు విజయసింహ, కుటుంబ సభ్యులు కలిసి ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఉరవకొండ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గుకు నామినేషన్ పత్రాలను అందజేశారు. రాష్ట్రంలో దాఖలైన తొలి నామినేషన్ పయ్యావుల కేశవదేనని ఈసీ తెలిపింది. వైఎస్సార్ జిల్లా కడప లోక్సభ స్థానానికి తెలుగుదేశం అభ్యర్థిగా భూపేష్ రెడ్డి తొలి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. కుటుంబ సభ్యుల సమక్షంలో కలెక్టరేట్లోని ఆర్ఓ విజయరామరాజుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ నెల 20న మరో సెట్ నామినేషన్ దాఖలు చేస్తామని భూపేష్ రెడ్డి తెలిపారు. జమ్మలమడుగు భాజపా అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి తరపున ఆయన సతీమణి అరుణ నామినేషన్ దాఖలు చేశారు. మైదుకూరు వైకాపా అభ్యర్థి రఘురామిరెడ్డి ఎంపీ అవినాష్ తోడురాగా నామినేషన్ వేశారు. మైలవరం మండలం దన్నవాడుకు చెందిన మాజీ ఎంపీపీ అల్లె ప్రభావతి జమ్మలమడుగు స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కడప అసెంబ్లీ నియోజకవర్గానికి పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అన్న వైఎస్సార్ పార్టీ అభ్యర్థి మహబూబ్ బాషా, జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ తరపున అవ్వరు మల్లికార్జున, స్వతంత్ర అభ్యర్థిగా సుధీర్ వర్మ నామినేషన్ పత్రాలు సమర్పించారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు వైకాపా అభ్యర్థిగా కోరముట్ల శ్రీనివాసులు నామినేషన్ వేశారు. కర్నూలు ఎంపీ కూటమి అభ్యర్థి బస్తుపాడు నాగరాజు కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. నాగరాజుతో పాటు ఆయన సతీమణి జయలక్ష్మి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థిగా బుట్టా రేణుక నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మిగనూరు కూటమి అభ్యర్థి బివి జయనాగేశ్వర్ రెడ్డి నామినేషన్ వేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భారీ ర్యాలీగా వెళ్లి నామపత్రాలు సమర్పించారు. చిత్తూరు లోక్సభ కూటమి అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ కూటమి అభ్యర్థి గాలి భానుప్రకాష్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. కొత్తపేటలోని వినాయకుడి గుడిలో ప్రత్యేక పూజలు చేసి ర్యాలీగా వెళ్లి పత్రాలు సమర్పించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి అసెంబ్లీ కూటమి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. శ్రీరాంనగర్ కాలనీలో శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో పూజలు చేసి అనంతరం ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైకాపా అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తరపున ఆయన తల్లి నేదురుమల్లి రాజ్యలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నాని నామినేషన్ దాఖలు చేసేందుకు భార్య సుధాతో కలిసి తిరుపతి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నాని సతీమణి వాహనాన్ని పోలీసులు కార్యాలయంలోకి అనుమతించకపోవడంతో తెదేపా నాయకులు నిరసనకు దిగారు. దీంతో కొద్దిసేపటి తర్వాత పులివర్తి సుధా వాహనాన్ని పోలీసులు అనుమతించారు. ఎన్నికల్లో హోం ఓటింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 300 కోట్ల మేర నగదు, మద్యం, ఇతర వస్తువులు సీజ్ చేసినట్లు మీనా వెల్లడించారు. పోలింగ్ విధుల్లో 3,30,000 మంది సిబ్బంది ఉంటారని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 300 కంపెనీల బలగాలు ఎన్నికల విధుల్లో ఉంటాయని, ఇప్పటికే 100 కంపెనీల బలగాలు రాష్ట్రానికి వచ్చాయన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో 2 కెమెరాలతో పర్యవేక్షణ చేస్తామని వెల్లడించారు. పోలింగ్ రోజు టైమింగ్ ఆఫ్ పోల్ కూడా ఇవ్వడం జరిగింది. 6 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్, మిగతా అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో 7 AM to 6 PM అంటే 11 hours పోలింగ్ నడుస్తుంది. కానీ కొన్ని ఏరియాస్లో, ట్రైబల్ ఏరియాస్లో అక్కడ 7 to 4 పోలింగ్ ఉంటుంది. హోమ్ ఓటింగ్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే 85+ ఇయర్స్ ఏజ్, తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓటర్స్, వాళ్ళందరికీ ఫామ్ 12D పోస్టల్ బ్యాలెట్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సీజర్కి వస్తే యాక్చువల్ జనవరి ఎలక్షన్ కమిషన్ టీం జనవరి వచ్చిన తర్వాత అప్పటి నుంచి సీజర్ మీద కొద్దిగా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది అన్ని కలెక్టర్స్, ఎస్పీకి. ఆ రోజు నుంచి డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ వరకు సుమారుగా 179 క్రోర్స్ సీజర్ చేయడం జరిగింది. దీని తర్వాత ఆ రోజు నుంచి 16th డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ నుంచి ఈ రోజు దాకా డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వరకు మనము 121 క్రోర్స్ సీజర్ చేశాము. సో ఆల్మోస్ట్ 300 క్రోర్స్ వరకు సీజర్ ఈ సంవత్సరంలో చేయడం జరిగింది. ఎలక్షన్ ఇప్పుడు మోడల్ కోడ్ వచ్చిన తర్వాత చేసిన సీజర్స్లో 31.7 క్రోర్స్ క్యాష్ ఉంది, 15 క్రోర్స్ లిక్కర్, 59 క్రోర్స్ మెటల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో కూటమి ప్రచార వేగం మరింత పెంచింది. ఇప్పటికే 6 నియోజకవర్గాల్లో ప్రజాగళం, వారాహి, విజయభేరి సభలు విజయవంతంగా నిర్వహించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర భాజపా జాతీయ నేతలు జతకట్టనున్నారు. 4 బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొనున్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి, రాజమండ్రి, కడప లేదా రాజంపేటల్లో 1, మరోచోట బహిరంగ సభల్లో ప్రధాని మోదీ, చంద్రబాబు, జనసేనాని పాల్గొనేలా కూటమి ప్రణాళిక సిద్ధమవుతోంది. ఈలోగా చంద్రబాబు, పవన్ వీలైనన్ని ఎక్కువ సభల్లో ఉమ్మడి ప్రచారం చేయనున్నారు.
ఈ నెల 24న రాయలసీమలో ఇద్దరు అధినేతలు ఉమ్మడిగా ప్రచారం చేపట్టనున్నారు. రాజంపేట, రైల్వే కోడూరులో ప్రజాగళం, వారాహి, విజయభేరి సభల్లో ఇరువురు నేతలు పాల్గొనున్నారు. రేపు ఆలూరు, రాయదుర్గం నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రజాగళం నిర్వహించనున్నారు. 20న గూడూరు, సర్వేపల్లి, సత్యవేడుల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నెల 23న నెల్లిమర్ల, విజయనగరం నియోజకవర్గాల్లో సభలు నిర్వహించనున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు వరుస సమీక్షలు చేస్తున్నారు. రఘురామకృష్ణరాజుకు సీటు విషయం, భాజపాతో మరో సీటు సర్దుబాటుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రఘురామకృష్ణరాజుకు నరసాపురం పార్లమెంటు పరిధిలో ఓ అసెంబ్లీ టికెట్ కేటాయించే దిశగా మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఏలూరు పార్లమెంటు పరిధిలో ఇప్పటికే 3 సీట్లు పొత్తులో భాగంగా జనసేన, భాజపాకు కేటాయించినందున ఆ పార్లమెంటులో ఇప్పుడు మరో సర్దుబాటు సరికాదని జిల్లా నేతలు అభిప్రాయపడ్డారు. అనపర్తికి బదులు భాజపాకు మరో సీటు ఎక్కడ సర్దుబాటు అనేదానిపై కూటమి నేతలతో చంద్రబాబు చర్చలు కొనసాగుతున్నాయి. ఇవాళ రేపట్లో సీట్ల సర్దుబాటు ఏమైనా ఉంటే కూటమి తుది నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష నేతగా మడకసిర వచ్చి అనేక హామీలిచ్చిన జగన్ 5 ఏళ్ల పాలనలో కనీసం ఒక్కటి నెరవేర్చలేదని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ తనయుడినని చెప్పుకుంటున్న జగన్ ఆయన ఆశయాలను నీరుగార్చుతున్నారని విమర్శించారు. అనంతరం సింగనమల నియోజకవర్గం నార్పలలో జరిగిన సభలో పాల్గొన్నారు. ఎవరిని ఆదుకుంది వైసీపీ ప్రభుత్వం? అసలు వైఎస్ఆర్ సిపిలో వైఎస్ఆర్ ఎక్కడున్నాడన్నా? ఉన్నాడా? వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణ. వీళ్ళ ముగ్గురే మిగిలేరా పార్టీలో. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో కనుమరుగైపోయారు. ఇప్పుడు సాక్షి టీవీలో రాజశేఖర రెడ్డి గారు లేరు, సాక్షి పేపర్లో రాజశేఖర రెడ్డి గారు లేరు, వైసీపీ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు అంతకంటే లేరు. అందుకే చెప్తున్నా, మాట నిలబెట్టుకోలేని వాడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టలేడు. రాష్ట్రంలో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. రోడ్ షోలు, ఇంటింటి ప్రచారంతో ప్రజలను కలుస్తున్నారు. కూటమి అభ్యర్థులు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు, పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. గుంటూరులో తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర చేపట్టారు. యువతకు ఉపాధి కల్పన, సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం ఏం చేస్తుందనేది వివరించడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం సూపర్ 6 పథకాలు వివరించారు. మైలవరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్, విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని పర్యటించారు. కొండపల్లిలో ఇంటింటి ప్రచారం చేశారు. సైకిల్ గుర్తుకు ఓటువేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. తెరువూరు కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు 11వ వార్డులోని ఎస్సీ కాలనీలో ప్రచారం నిర్వహించారు. మచిలీపట్నం కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర తపనపూడి, మంగినపూడిలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు కూటమి అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఏఎస్పేట మండలంలో పర్యటించారు. తెలుగుదేశం సూపర్ 6 పథకాలను అక్కడి ప్రజలకు వివరించారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు కూటమి అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి 40వ వార్డులో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచారు. మైదుకూరులో కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటింటి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పట్టణంలోని కాలనీవాసులతో సమావేశాలు నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జగన్ రెడ్డి నియంత పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడే వ్యక్తి చంద్రబాబేనని కడప కూటమి అభ్యర్థి మాధవిరెడ్డి అన్నారు. కడపలో ఇంటింటి ప్రచారం నిర్వహించి తెలుగుదేశం సూపర్ 6 పథకాలు వివరించారు. అనంతపురం జిల్లా వెడపనకల్లు మండలంలోని గ్రామాల్లో ఉరవకొండ కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్ రోడ్ షో నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర కూటమి అభ్యర్థి సునీల్ కుమార్ రొల్ల మండలంలో పర్యటించారు. వృద్ధులకు, మహిళలకు తెలుగుదేశం సూపర్ 6 పథకాలు వివరించారు. అక్కడి ప్రజల నుంచి సునీల్ కుమార్కు విశేష ఆదరణ లభించింది. ముఖ్యమంత్రి జగన్పై అజిత్ సింగ్ నగర్లో రాయితో దాడి కేసులో అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 2 రోజుల క్రితం సతీష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ అరెస్టు చూపించిన పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విజయవాడ కోర్టుకు అనుమానితుడిని తీసుకువచ్చి హాజరుపరిచారు. సీఎం జగన్ గులకరాయి దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మైనర్ అని నిందితుడి తరపున న్యాయవాది సలీం వాదించారు.
రాయి విసిరితే హత్యాయత్నం కేసు పెడతారా అని న్యాయవాది సలీం వాదించారు. 307 సెక్షన్ ఈ కేసుకు వర్తించదని నిందితుడి తరపు లాయర్ వాదించారు. దురుద్దేశపూర్వకంగా రాయితో దాడి చేశారని, హత్యాయత్నం సెక్షన్ వర్తిస్తుందని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న కోర్టు మున్సిపల్ అధికారుల ధ్రువపత్రాన్ని పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. కానీ వాళ్ళు ఒక ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చారంటే దాని మీద కూడా డిస్ప్యూట్ ఉంటే మీరు ఫర్దర్గా ఫైట్ చేయన్నారు. ఇది ఎందుకంటే ఆయన హాస్పిటల్లో పుట్టారు ఆయన అని తీసుకొచ్చారు, కానీ మన ఆధార్ కార్డు నుంచి చూస్తే ఆయన 2006లో పుట్టాడు. వాదన ప్రతివాదన ఏముందంటే జగన్మోహన్ రెడ్డికి ఇతనికి ఎనిమిటీ ఏముంది అసలు? ఎందుకంటే లాస్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి కోడికత్తి ఎపిసోడ్ నడిపించేప్పుడు పబ్లిక్కి కన్ఫ్యూజ్ చేశారు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అదే చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి అటాక్ కేసు అంటే ఇంజురీ సీరియస్ రావాలి. సింపుల్ ఇంజురీ మీద మీరు కేసు ఎలా కడతారని కోర్టుకి మనము క్వశ్చన్ చేసాము. కోర్టు అదే పరిధిలో తీసుకున్నాం. ఒకవేళ రాయి నుంచి కొడతారంటే ఇతను స్టేట్ ప్లేయర్ కాదు కదా, ఆయన ఒక కూలీ నాలి పని చేసుకొని చిన్న చిన్న పని చేసి బతికే అబ్బాయిని మీరు హిట్ మ్యాన్గా షో ఆఫ్ చేసి అతన్ని అక్యూజేషన్ చేసి యాక్సెప్టబుల్ ఉంది. ఏ ఎవిడెన్స్ కూడా అతను అగేన్స్ట్గా ఎస్టాబ్లిష్ అయ్యలేదు. ఓన్లీ బేస్ ఆన్ యువర్ కన్ఫెషన్ స్టేట్మెంట్ అండ్ అదర్ అక్యూజ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద అక్యూజేషన్ చేశానని కోర్టుకి ఇన్లైట్ చేశాం. సార్వత్రిక సమరం కీలక ఘట్టంలోకి ప్రవేశించింది. 7 విడతల ఎన్నికల్లో తొలిదశ కింద 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. ఈ విడతలో మొత్తం 1625 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా 16,63,00,000 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. ఓటింగ్ కోసం 1,87,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఈసీ ప్రక్రియ సజావుగా సాగేందుకు కేంద్ర బలగాలను మోహరించింది. సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్కు సర్వం సిద్దమైంది. శుక్రవారం 102 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1951, 52 నాటి ఎన్నికలు మినహా దేశ చరిత్రలో సుదీర్ఘ కాలం పాటు జరుగుతున్న ఈ ఎన్నికలకు ఈసీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఈవీఎంలు, వీవీప్యాట్ల పంపిణీ పూర్తి కాగా సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు తరలి వెళ్లారు. 102 లోక్సభ స్థానాలకు జరిగే పోలింగ్లో 16.63 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనుండగా ఇందుకోసం 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు 18 లక్షల మంది సిబ్బంది ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కొండ ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 5 గంటలకే ముగియనుంది. తొలి విడత ఎన్నికలు జరిగే 102 స్థానాల్లో 73 జనరల్, 11 ఎస్టీ, 18 ఎస్సీ నియోజకవర్గాలుండగా 1625 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 1491 మంది పురుషులు, 134 మంది మహిళలు ఉన్నారు. 16.63 కోట్ల మంది ఓటర్లలో 8.4 కోట్లు పురుషులు, 8.23 కోట్లు మహిళలు కాగా 11,371 మంది థర్డ్ జెండర్లు ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. 35.67 లక్షల మంది తొలిసారి ఓటు వినియోగించుకోనున్నారు. 85 దాటిన 14.14 లక్షల మంది వృద్ధులు, 13.89 లక్షల మంది వికలాంగులు, వారికి సౌకర్యం ఉన్న చోట ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్న ఈసీ 102 నియోజకవర్గాల పరిధిలో 5,000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా మహిళలే విధులు నిర్వహిస్తున్నట్లు వివరించింది. 1000 పోలింగ్ కేంద్రాలను వికలాంగులు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. తొలి విడత పోలింగ్ నిర్వహణ కోసం 41 హెలికాప్టర్లు, 8 ప్రత్యేక రైళ్లు, 1,00,000 వాహనాలు వినియోగిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. ఎన్నికలను శాంతియుతంగా, సజావుగా నిర్వహించేందుకు ఈసీ పలు కీలక చర్యలు చేపట్టింది. పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలను మోహరించింది. 50% కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేయడంతో పాటు అన్ని పోలింగ్ కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లను నియమించింది. తొలిదశ పోలింగ్ కోసం మొత్తం 361 పరిశీలకులను నియమించిన ఈసీ వారిలో 127 మంది సాధారణ పరిశీలకులు, 67 మంది పోలీస్ పరిశీలకులు, 167 మంది వ్యయ పరిశీలకులు ఉన్నట్లు వివరించింది. 4,627 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 5,208 స్టాటిస్టిక్స్ సర్వేలైన్స్ టీంలు, 2,028 వీడియో సర్వేలైన్స్ టీంలు, 1,255 వీడియో వ్యూయింగ్ టీంలను ఏర్పాటు చేసింది.